Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic Women Partners in God's Liberative Act. దేవుని విమోచన కార్యంలో పాలువారైన స్త్రీలు అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తాం. లెట్ us pray. మా దేవ వాక్య ధ్యానంలో నీ కృపమాకి చెప్పి నీవే మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుని విమోచన కార్యములో స్త్రీల యొక్క పాలి భాగస్వామ్యం. స్త్రీలు అసలు ఓ కాలం వరకు ప్రపంచంలోని అన్ని సమాజాలు, అన్ని రాజ్యాలు పురుషాధిక్య సమాజాలుగా కొనసాగినాయి. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రూపించిన విమోచన ప్రణాళిక, ఐగుప్తీయుల చెరలో ఇశ్రాయేలీయులు ఉండగా వారిని అక్కడి నుండి బయటికి రప్పించడానికి బృహత్తరమైన ప్రణాళిక దేవుడు రచించినాడు. ఈ ప్రణాళికలో మొదటి భాగం మనమందరం ఏమనుకుంటామంటే మోషేను దేవుడు పిలిచే దగ్గర నుండి ఇశ్రాయేళ్ల యొక్క విమోచన ప్రణాళికను మనం ఆలోచిస్తాం. అయితే మోషేను కాపాడేటప్పటి నుండి ఈ ప్రణాళిక ప్రారంభమైంది. చూసి ఆయన ఇద్దరు స్త్రీలను, అది కూడా అన్య స్త్రీలు, ఐగుప్తీయ స్త్రీలు, వాళ్ళని ఎన్నుకున్నాడు. దేవుని విమోచన ప్రణాళికలో మొట్టమొదటి వారు వారే. వారి రాజు నుండి పొందిన ఆజ్ఞ ఏమిటిదనంటే, ఇశ్రాయేలీయుల స్త్రీలకు కాన్పు చేయడానికి పోయినప్పుడు సిప్రా పూయా అను ఈ ఇద్దరు మంత్రసానులతో ఆయన చెప్పిన మాట, కాన్పుకు పోయినప్పుడు మగబిడ్డలైతే వాళ్ళని చంపేయండి, ఆడపిల్లలైతే వారిని బ్రతకనీయండి అని రాజు నుండి ఆజ్ఞ పొందినారు. అయితే వారిద్దరిని గురించి రాయబడిన గొప్ప సంగతులు ఏంటంటే, నిర్గమాకాండము 1వ అధ్యాయము 17వ వచనంలో, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చిరి. దిస్ ఈజ్ వాట్ దే డిడ్. మగపిల్లలను బికాస్ దే హ్యావ్ ఫియర్డ్ ద గాడ్. దేవునికి భయపడినారు వారు. దేవునికి భయపడి వాళ్ళని చంపలేదు. అప్పుడు వాళ్ళు చేసిన ఆ కార్యములో తప్పించుకున్నవాడే మోషే. ఒకవేళ నదిలో వాళ్ళమ్మ నదిలో పెట్టి వదిలేసింది, జంబు పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. ఒకవేళ ఆయన బోర్ల పడిండా, లేదో ఏవో మృగాలు వచ్చి దాన్ని తొక్కేసిండే, దొబ్బేసిండా, వాళ్ళమ్మ ప్రాణం కాపాడి పెట్టెలో పెట్టి పంపించింది ఆడపిల్ల. ఫరో కుమార్తె ఆడపిల్ల ఆ పిల్లవాడిని చేతికెత్తుకునింది, ఆమె ఆడపిల్ల. వాళ్ళక్క కాచుకునింది మిరియాము దూరం నుండి, తమ్మునికి ఏమవుతుందో ఏం సంభవిస్తుందో అని. రాని ఎత్తుకుంటానే పరిగెత్తుకుంటా పోయి, నేను ఒక దాదిని తీసుకొని వస్తున్నా, ఒక ఆయాను పట్టుకొస్తున్నా ఈ పిల్లవాడిని పెంచడానికి పాలియడానికి అని మళ్ళా పోయి అమ్మనే పట్టుకొచ్చింది. ఈ కార్యం చేసింది ఆడపిల్లే. మోషేను పుట్టించి బ్రతికించి కాపాడి పెంచి పెద్దవాడిని చేయుటకు కారకులందరూ స్త్రీలే. కాబట్టి దేవుని విమోచన ప్రణాళికలో మొదటివారు మోషేనా, లేకపోతే ఈ స్త్రీలందరూనా? దట్ వీ షుడ్ థింక్. ఫరో ఇంట్లోనే పెరుగుతున్నాడు మోషే, సాధ్యమయ్యే పనేనా ఇది? కానీ ఒక స్త్రీ వల్ల, ఈ ఫరో కుమార్తె వలన అది సాధ్యమయ్యింది. చూసి, ఎవరిని ఎదిరించనై ఉన్నాడో, ఎవరి చేతిలో నుండి ఇశ్రాయేలును బయటికి నడిపించనై ఉన్నాడో ఆ ఇంట్లోనే పెరిగి పెద్దవాడైనాడు మోషే. ఇది దేవుని కార్యం. ఈ దేవుని కార్యములో దేవునికి సహకారిణులుగా ఉన్నవారు అందరూ స్త్రీలే. ఈ స్త్రీల ఆదివారాలలో ధ్యానం చేసుకునదగిన గొప్ప ప్యాసేజ్, బైబిల్ ప్యాసేజ్ ఇది. వారందరూ కూడా దేవుని ప్రణాళికలో, విమోచన ప్రణాళికలో పాలువారైనారు. కడాకు ఆయన మోషే ఇశ్రాయేలునందరినీ బయటికి నడిపించగలిగిన గొప్ప నాయకుడుగా తీర్చిదిద్దబడగలిగినాడు. చూసి, అక్కడి నుండి ఇంకో చోటికి పోయినాడు. ఫరో ఇంటి నుండి తప్పించుకొని పోయినాడు. ఎక్కడికి చేరుకున్నాడు? మళ్ళా మేనమామ దగ్గరికి, అంటే వాళ్ళ అమ్మ బంధువు ఇంటికే చేరినాడు. అక్కడ కూడా మళ్ళా అమ్మ బంధువుడే ఉపయోగం. ఎవ్రీవేర్
In every footstep of Moses, there were women. And why do we neglect the part of women in God's liberative act? You see, they are the main people who played a very key role in the liberation act of Israel. You see, తర్వాత ఇటువంటి దేవుని పరిచారకులు మనకి ఇంకా ఎక్కువ మంది పరిశుద్ధ పౌలు పత్రికలో కనబడతారు. వారిని గురించి పరిశుద్ధ పౌలు రోమీలకు పత్రిక రాస్తా అనేక సంగతులను, అనేక మంది స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఎవరెవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? రోమీల పత్రిక 16వ అధ్యాయం 1వ వచనంలో, కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అన్న మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినదేదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులను నాకును సహాయకురాలై ఉండెను. ఫీబే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. సెయింట్ పాల్ ఈస్ విట్నెసింగ్ అబౌట్ ఫీబే. ఈ సేస్ ఆమె అనేక మందికి నాకు కూడా సహాయకురాలై ఉన్నింది. కాబట్టి ఆమెను పరిశుద్ధుల సహవాసంలో చేర్చుకొనండి. ఆమెకు మీ వలన జరగవలసింది ఏదైనా ఉంటే దాన్ని తప్పక చెయ్యండి. ఎందుకనంటే ఆమె అనేకులను చేర్చుకునింది, నన్ను చేర్చుకునింది, అనేకుల సహాయపడింది, నాకు సహాయపడింది అని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు రోమీయులందరితో. యు సీ, సో షీ వాస్ ఎ గ్రేట్ పార్ట్నర్ ఇన్ ద మిషన్ ఆఫ్ గాడ్. దేవుని పరిచర్యలో ఈమె గొప్ప భాగస్వామ్యురాలు. ఇంకా ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందున జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడు. హీఈస్ అగైన్ విట్నెసింగ్ అబౌట్ ప్రిస్కిల్లా. ఆమె గురించి ఏం చెప్తున్నాడు ఆయన అంటే, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. యు సీ హౌ డేరింగ్ విమెన్ దీస్ ఆర్. స్త్రీలను మనము కేవలము ఒక మృదువైన సున్నతత్వానికి గుర్తులుగా మనం అంటున్నాం కానీ లుక్ అట్ దిస్ విమెన్ ఇన్ ద బైబిల్. మన ఊరికే పరిచారకులు, వంట చేసి పెట్టినారు, ఇట్లాంటివి ఆలోచిస్తున్నాం. పౌలు ఏం సాక్ష్యం ఇస్తాడంటే, నా ప్రాణం కాపాడడం కోసం వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టినారంటే ఎన్ని ఆటుపోటు ఎదుర్కొని ఉండాలి వాళ్ళు. ద డేర్నెస్ ఆఫ్ దిస్ విమెన్ ప్రిస్కిల్లా. ఇంకా ఏమంటున్నాడు? మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. వాట్ డస్ దిస్ మీన్? అంటే వాళ్ళు తమ ఇంట్లో ఒక సంఘాన్ని నడుపుతున్నారు. క్రీస్తు సంఘాన్ని వారి గృహములో వారు నడిపి. డోంట్ యూ థింక్ దట్ దీస్ విమెన్ వేర్ సో కమిటెడ్ ఇన్ ద మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఇది సాధ్యమయ్యే పనా? వాళ్ళ ఇంట్లో ఒక చర్చ నడుపుతూ, ఒక సంఘమే నడుపుతున్నారు వారు. ఇంకా ఏమంటున్నాడు? నేను మాత్రము కాదు, అన్య జనులలోని సంఘము వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. నాట్ జస్ట్ మీ ఈస్ థ్యాంక్ఫుల్ టు దెమ్, బట్ ఆల్ ద జెంటైల్స్. అన్యులందరూ వారికి కృతజ్ఞత చెల్లించబద్దులై ఉన్నారు. ఎందుకు అనంటే, దే ఆర్ సచ్ గ్రేట్ పీపుల్ who has formed a church in their own house. ఇంత గొప్ప పరిచారకులు వీళ్ళు. ఇంకా ఏమంటున్నాడు ఆయన అనంటే, 7వ వచనం, మీ కొరకు 6వ వచనంలో, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. there was Mary who struggled a lot in keeping up all these people. ఆమెకు వందనాలు చెప్తున్నాడు. ఇంకా 12వ వచనంలో, ప్రభునందు ప్రయాస పడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలకు పెర్సీసుకు వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. ఆమెను గురించి పెర్సిస్, సెయింట్ పాల్ స్పీక్స్ అబౌట్ పెర్సిస్. ఎంత గొప్ప పరిచర్య ఆమె చేసింది. ఆమె కూడా వందనాలు చెప్తున్నాను. ఆమె బహుప్రయాసపడింది.
షీ స్ట్రగల్డ్ ఎ లాట్ ఇన్ ప్రొక్లైమింగ్ జీసస్ వర్డ్. మేము ప్రకటిస్తున్నాము, మా క్షేమం కొరకు వీళ్ళు ప్రయాసపడినారనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు అతని తల్లికి వందనములు. ఆల్ ద విమెన్ ఆర్ కోడెడ్ హియర్ ఇన్ దిస్ చాప్టర్. వీళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభుల వారి పరిచర్యలో పరిశుద్ధ పౌలుతో కూడా అనేక మంది పరిచారకులకు దే వర్ సో సపోర్టివ్ ఇన్ ద మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధ మార్కు సువార్త 37వ అధ్యాయంలో 15వ అధ్యాయం 37వ వచనంలో మనం గమనిస్తే, అంటిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేర్ వేర్ విమెన్ విత్ హిమ్. చేసి శిష్యులు కూడా పోయినారు, కొందరు ఉన్నారులే కానీ యేసుక్రీస్తు చివరి శ్వాస వదిలేంత వరకు, ఆయనను ప్రేత వస్త్రాలలో చుట్టి సమాధిలో ఉంచేటంత వరకు, తర్వాత మరలా విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత మరలా ఆయనను దర్శించుట కొరకు ఎవ్రీవేర్ ఇన్ ద holy death, burial and resurrection of Jesus Christ, there were women. You see, ఎట్లా చూడండి 15వ అధ్యాయం 38వ వచనం 39వ వచనం, ఆయనకెదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణం విడుచుట చూసి నిజంగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. ఆయన గలిలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించిరి, ఆయనకు పరిచారం చేసిరి. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారిలో ఉండిరి. లాట్ ఆఫ్ విమెన్ హూ ఫాలోడ్ క్రైస్ట్ వెన్ హీ వాజ్ అలైవ్ వేర్ దేర్ విత్ జీసస్ క్రైస్ట్ అట్ హిస్ డెత్. ఈ స్త్రీలు ఎంత ధన్యులు! వారి పరిచర్య గొప్పది, వారి జీవితం ధన్యము. క్రీస్తు ప్రభుల వారి పరిచర్య, ఆయన పుట్టుక, ఆయన పరిచర్య, ఆయన మరణం, ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధానం, ఎవ్రీవేర్ దేర్ ఆర్ విమెన్. ఆన్ దిస్ విమెన్ సండే, ఈ స్త్రీల ఆదివారాన we should praise, we should be inspired by this. All the women, dear mothers and sisters, I humbly request you, be inspired by this women. ఈ స్త్రీల వలన మీరు ఇట్లా ఇన్స్పైర్ కావాలా? వాళ్ళని చూసి ప్రభు పరిచర్యలో ముందుకు సాగొచ్చు, దూసుకొని పోవచ్చు. అనేకులకు రక్షణార్థమైన మంచి జీవితం మీరెల్లరూ జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మిమ్మల్ని అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. వినిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడేవాడిని మీ గాయపడిన స్థలతో ముట్టి పూర్ణ స్వస్థత తినండి. దీర్ఘకాలిక జబ్బులు, బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్, అనేకమైన అనారోగ్యాలతో బాధపడేవారిని మీ గాయపడిన స్థలతో ముట్టి పూర్ణ స్వస్థత తినండి. మరలా మేము వాక్యం ధ్యానించరకు నీ మేలు మాకు ఇమ్మని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. త్రియక దేవుని నిత్యం మీకు ఎల్లరికూ తోడుగుండుగాక. ఆమెన్.